అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ కూడా ఒక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. పర్టికులర్ గా చాలా మంది కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేచి చూస్తున్నారు. మరి లోక్సభకు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు కాకుండా ఇతరత్ర స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులు నిలుపుతామని అటు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజిరెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. లోక్సభ ఎన్నికలు మాత్రం విడిచిపెట్టేది లేదు, ఇప్పటికున్న స్థానాలను రెట్టింపు సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పేసి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అమిత్ షా కూడా దిశానిర్దేశం చేశారు. సో చెప్పండి, లోక్సభ కోసం వేచి ఉన్న కీలక నేతలంతా కూడా రంగంలోకి దిగబోతున్నారా? ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలము కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య పోటీ అని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడం వల్లే బీజేపీ 3వ ప్లేస్ కి పోయింది, బీజేపీ వెనుకబడిపోయింది అనేది కూడా బీజేపీ ఒక అంచనా వేస్తుంది. అయినా కానీ బీజేపీకి 8 స్థానాలు గెలవడము, 19 స్థానాల్లో సెకండ్ ప్లేస్ రావడము, దాదాపు కొన్ని జిల్లాల్లో 24-25% దాకా ఓటు నమోదవ్వడం, ఇదంతా చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ బీజేపీ పోటీ ఇవ్వలేదు కాబట్టి 3వ స్థానానికి వెళ్ళింది అనేది కూడా బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మూడు చూసుకుంటే నరేంద్ర మోడీకి పట్టం కడదాం, బీజేపీకి పట్టం కడదాం అనేది ప్రజల్లో భావన వచ్చింది. ఖచ్చితంగా ఇదంతా కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది. బీజేపీ పక్షాన్నే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే 2 టర్ములు 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ అద్భుతమైన పాలన అందించారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా చేశారు. కాబట్టి ఇవంతా కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. బీజేపీకి పెద్ద ఎత్తున యువత, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున కూడా సంఘటితమై బీజేపీకి ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా 10 స్థానాలకు పైగానే స్థానాలు గెలుచుకుంటాము, ఎంపీ స్థానాలు 17 స్థానాల్లో మెజార్టీ స్థానాలు మేమే గెలుచుకుంటాం అనేది కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వరుస సమావేశాలు, మీటింగ్లు పార్లమెంట్ ఎన్నికలపైన బీజేపీ నిర్వహిస్తుంది. ఏకంగా అమిత్ షానే తెలంగాణకు వచ్చారు. వారికి ఒక లక్ష్యం పెట్టిపోయారు. 10+ పార్లమెంట్ స్థానాలు, 35 పైగా ఓట్లు, 35 పైగా శాతం ఓట్లు సాధించాలనేది కూడా ఒక లక్ష్యాన్ని పెట్టిపోయారు. ఆ లక్ష్యం దిశగానే అడుగులేయడానికి కూడా బీజేపీ సిద్ధమవుతుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణకు 9 లక్షల కోట్లు మేరకు నిధులు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణమైంది, రోడ్లు వేశాము, భవనాలు వేశాము అనేది కూడా బీజేపీ చెప్తా ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో లబ్ధిదారులకు అందాయా లేదా అనేది కూడా నేరుగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు గ్రౌండ్ లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే లబ్ధిదారులకు ఎవరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయి వారిని కలవడము, కొత్తగా ఎవరిని ఎన్రోల్ చేయాలి, అర్హులైతే ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకపోతే వారిని ఎన్రోల్ చేయించడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం. మరోవైపు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున బీజేపీ ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కు దమ్ముంటే కాళేశ్వరం పైన అవినీతి జరుగుతుందని చెప్తున్నారు కదా, కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలనేది కేంద్రానికి లేఖ రాస్తే వితిన్ 48 అవర్స్ లో 48 గంటల్లో వారిపైన విచారణ జరిపే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనేది కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి దాఖలాలు. అయితే రాజకీయంగా ఇరుకున పెట్టాలి, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటి అనే సిచ్యువేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, తద్వారా బీజేపీ లబ్ధి పొందాలనేది కూడా బీజేపీ యోచన చేస్తుంది. రాజేశ్వరి, ఒకటి ఇప్పటికీ కొంత అందరూ కూడా సీనియర్ నేతల్లో కూడా కొన్ని అలకలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికీ కూడా కొన్ని స్థానాలకు సంబంధించి 3-4 ఆశావాళ్ళు కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అయోధ్యకి సంబంధించి ఏమైనా వార్తలు బయటకు వచ్చాయా? ఎవరికి అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతోంది, ఎవరికి కీలక స్థానాలు కట్టబెడతారన్న దానికి సంబంధించి? అభ్యర్థుల ఎంపిక గెలుపు గీటురాయిగా అభ్యర్థుల ఎంపికను ప్రకటిస్తాము. అభ్యర్థులు నియోజకవర్గం నుంచి 3-4 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నా గానీ సర్వేల్లో ఎవరికి మెరిట్ వస్తుందో వాళ్ళనే క్యాండిడేట్ గా ఫైనల్ చేస్తామనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. అది నల్గొండ జిల్లా గానీ, ఖమ్మం జిల్లా గానీ, వరంగల్ జిల్లా గానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. అక్కడ కూడా గట్టి
అభ్యర్థులను బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతామని కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో బలహీనంగా పార్టీ ఉంది కాబట్టి బలహీనంగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మోడీ చరిస్మా ఆ నియోజకవర్గాల్లో కూడా కలిసి వస్తుంది. మోడీ చరిస్మాకు తోడైతే మరోవైపు అభ్యర్థులు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే వర్కౌట్ అవుతుందని చూస్తుంది బీజేపీ. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద నాయకులు తమతో టచ్ లో ఉన్నారనేది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడము, మరోవైపు తెలంగాణకు న్యాయం జరగాలన్నా తెలంగాణకు నిధులు రావాలన్నా మళ్ళీ ఎలాగూ కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ ఇప్పటికే అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతోనే జరుగుతుంది. అత్యధిక ఎంపీ స్థానాలను ఇక్కడ బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణకు న్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. తెలంగాణకు అత్యధిక నిధులు కేటాయిస్తుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది కాబట్టి కేంద్ర సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం కాబట్టి అత్యధిక ఎంపీ స్థానాలను తెలంగాణ నుంచి పంపించాలి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. మొత్తంగా ఉన్న 17 స్థానాల్లో కూడా అన్ని పార్టీలు కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకైతే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.